2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ శ్రీ. మరి బంగారంలో పెట్టుబడి పెట్టేటప్పుడు బిస్కెట్ రూపకంగా బంగారంలో పెట్టాలా? లేదు అంటే జ్యువెలరీ రూపకంగా పెట్టాలా? వీటి గురించి క్లారిటీగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు అనిల్ సింగ్ గారు. అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే శిరీష. సార్, చాలా మంది అంటే మన వీడియోస్ చూసిన తర్వాత బంగారంలో పెట్టుబడి పెట్టడం చాలా మంచిది అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా ఇన్వెస్ట్మెంట్ మోడల్లో గోల్డ్ రూపకంగా వెళ్ళాలి అన్నప్పుడు జ్యువెలరీని ప్రిఫర్ చేయాలా? లేదు అంటే బిస్కెట్ని ప్రిఫర్ చేయాలా? దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి అంటారు? ఎలాంటి మైండ్ సెట్ తోటి మనం ముందుకెళ్ళాలి? ఇది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఎపిసోడ్. ఎందుకంటే నాకు చాలా ఇంపార్టెంట్ విషయాలు నేను క్యాల్కులేట్ చేశాను. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, మనం అందరం కూడా కొన్ని విషయాలు తెలవకుండా మన పూర్వీకులు అంటే మన ముత్తాతలు కానివ్వండి, తాత కానివ్వండి, అమ్మ నాన్న కానివ్వండి, అందరూ ఒక తప్పు చేసేవాడు. అదేంటి? అందరూ ప్రతిసారి కూడా డబ్బులు ఉన్నప్పుడు బంగారంలో పెట్టుబడి పెట్టాలి అంటే ఏం చేస్తారు? జ్యువెలరీ కొంటారు. అవును సార్. అసలు బిస్కెట్ అందరూ కొంటారండి మన లేదు ఇండియాలో? సార్, ఏదో చాలా రేర్ అండ్ కోటీశ్వర్లు మాత్రం బిస్కెట్లు కొనుక్కుంటారు. ఇది కరెక్ట్. సో అందుకే మీరు చూసుకుంటే మీ ఊర్లలో కానివ్వండి, ఇక్కడ సిటీలో కానివ్వండి, ప్రతి అడుగున మీకు జ్యువెలరీ షాప్స్ ఉంటాయి కానీ గోల్డ్ బిస్కెట్స్ లేదా గోల్డ్ కాయిన్స్ అమ్మే షాప్స్ ఉండవు కదా. ఎందుకు అంటే మోర్ దెన్ 90% ఆఫ్ ది ఫ్యామిలీస్ ఓన్లీ ఆభరణాలు మాత్రమే కొంటారు. బంగారం అంటే జ్యువెలరీ, బంగారం అంటే ఆభరణాలు, బంగారం అంటే గోల్డ్ కాయిన్ ఎందుకు కాకూడదు, గోల్డ్ బిస్కెట్ ఎందుకు కాకూడదు అని చెప్పేసి అందరూ ఆలోచించరండి ఈ మాట. ఇక్కడ ఇంకొక ఈ ప్రాబ్లం వల్ల ఆలోచన అనేది రాలేదు. అది ఏంటిది? ఎందుకు సార్? ఇప్పుడు హాల్ మార్క్ 916 మనం ఏది ఇస్తే అంతే వస్తుంది అని చెప్పారు కదా సార్. ఎస్. మరి గోల్డ్ కి బిస్కెట్ కి డిఫరెన్స్ ఏంటి? గోల్డ్ జ్యువెలరీకి బిస్కెట్కి డిఫరెన్స్ ఏంటి చెప్తా. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే మనం అందరం బంగారము అవసరం ఉన్నా లేకున్నా డబ్బులుంటే ఖర్చు అయిపోతాయి. అనవసరమైన టీవీలు కొంటారు, మొబైల్ ఫోన్లు కొనేసి అంతా లాస్ అయిపోతారు కదా. బంగారం పెడితే అది అప్రిషియేట్ అవుతుంది. అప్రిషియేట్ కాకుండా కానీ మన డబ్బులు మాత్రం బంగారంలో సేఫ్ ఉంటాయి. పైగా హెల్త్ ఎమర్జెన్సీ ఉన్న, ఫైనాన్షియల్ క్రైసిస్ ఉన్నా మనకు పనికి వస్తుంది. అది ముఖ్యమైన కారణం అందరూ ఆభరణాల్లో డబ్బులు పెడతారు. కానీ ఒక విషయం ఆలోచించారా? మీకు కష్టాల్లో ఉన్నప్పుడు మీకు బంగారం అనేది మీకు ఎప్పుడు హెల్ప్ చేస్తుంది, కానీ దాన్ని తాకట్టు పెట్టేసేసి మీరు డబ్బులు తెచ్చుకోవచ్చు. కానీ గోల్డ్ కాయిన్స్ని, బిస్కెట్స్ని మీరు తాకట్టు పెట్టలేరు. దానివల్లనే 90% వరకు మీకు గోల్డ్ షాప్స్లో బిస్కెట్స్ అండ్ కాయిన్స్ అందరూ కూడా అమ్మరు. సో మీరు బంగారం జ్యువెలరీ ఉందనుకోండి, దానికి ఒక రిసిప్ట్ ఉంటుంది. దానికి 24 క్యారెటా, 22 క్యారెటా, లేదంటే 18 క్యారెట్ బంగారమా, అది మీరు పెట్టేసేసి మీరు ఎలాగో అప్పులు తెచ్చుకోవచ్చు. అయితే అందరూ కూడా ఏంటంటే ముందు నుంచి ఆభరణాల గురించి ఆలోచించేవాళ్ళు. దే నెవర్ గేవ్ ఇంపార్టెన్స్ టు ఇన్వెస్ట్మెంట్ వైజ్. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి 2 భాగాలు తీసుకుంటానండి. ఒకటి ఏంటంటే తరతరాలుగా వస్తున్న ఆభరణాలు ఎవరైతే మనం ఇంట్లో కొంటున్నామో ఇప్పుడు కూడా కొంటున్నారు, కానీ అది ఇన్వెస్ట్మెంట్ కాదు. అది మీ అవసరానికి మీరు కొంటున్నారు, కానీ అందులో మీరు పెట్టుబడి పెట్టట్లా. జస్ట్ మీరు ఒక వస్తువు కొంటున్నారు, వాడుకుంటున్నారు. అది పెట్టుబడి ఎలా అవుతుంది? అయితే పెట్టుబడి ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే మీరు గోల్డ్ బిస్కెట్ కొంటే. అందుకే ఇక్కడ టాపిక్ ఇచ్చారు, వై గోల్డ్ జ్యువెలరీ ఆఫన్ టేక్స్ ఇయర్స్ టు డెలివర్ రియల్ రిటర్న్స్. దానికి ఒక కారణం ఉందండి. ముఖ్యమైన కారణం ఏంటో ఇక్కడ వాళ్ళు ఇచ్చారు, మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా చూడండి. ఎందుకంటే ఈ వీడియో కొన్ని రాంగ్ నోషన్స్ ఏవైతే ఉన్నాయి కదా ఫ్యామిలీలో, ఆ రాంగ్ నోషన్స్ని దూరం చేస్తున్నాం అన్నమాట. ఆ నోషన్ అంటే ఏంటంటే తప్పుడు ఆలోచనలు, తప్పుడు బిలీఫ్. ఏదైతే ఇందాక మీరు అన్నట్టుగా ఆ బిలీఫ్ ఏంటంటే బేసిక్గా అందరూ ఏం చేస్తారంటే నేను బంగారంలో పెట్టుబడి పెట్టాను అని చెప్పి చెప్తారు, ఆభరణాలు కొని. అది పెట్టుబడి కాదండి. ప్లీజ్ అండర్స్టాండ్. అది మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మీరు ఒంటి మీద వేసుకోవడానికి గాజులు అంటారా, లేదంటే నెక్లెస్ అంటారా, చైన్స్ అంటారా, ఉంగరాలు అంటారా, దానికోసమే కొంటున్నారు. కానీ అది పెట్టుబడి కానే కాదు. ప్లీజ్ అండర్స్టాండ్. పెట్టుబడి విషయానికి వస్తే గోల్డ్ హ్యాస్ బిన్ లాంగ్ రిగార్డెడ్ యాజ్ సింబల్ ఆఫ్ వెల్త్ అండ్ సెక్యూరిటీ కదా. మీరు ఇక్కడ ఏం చేయాలి అంటే మీరు ఇన్వెస్ట్మెంట్ వైజ్గా సెలెక్ట్ చేసుకుంటే గోల్డ్ గ్రేడ్, ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ గోల్డ్ని సెలెక్ట్ చేసుకోండి, లేదంటే ఈటీఎఫ్లో పెట్టండి, లేదంటే సావరిన్ బాండ్ ఒకవేళ మళ్ళీ కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తే అందులో పెట్టుబడి పెట్టండి. నా ఇప్పుడు ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే అండర్స్టాండింగ్ గోల్డ్ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా అవసరానికి నేను బంగారం కొంటున్నానా, లేదంటే నాకు అవసరం లేకుండా కానీ పెట్టుబడి కోసం నేను బంగారం కొంటున్నానా? ఈ రెండింటిలో కన్ఫ్యూజన్ మీరు క్లారిటీ తీసుకోండి. ఇక్కడ ఒకవేళ మీరు పెట్టుబడిగా పెట్టాలి అనుకుంటే ప్యూర్ 24 క్యారెట్ గోల్డ్ విచ్ ఇస్ 99.9% ప్యూర్ ఉంటుంది, క్వాలిఫైస్ యాజ్ అ ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్. కానీ మీకు ఒకవేళ ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది, ఎమర్జెన్సీ ఉంది, నాకు లోన్ కావాలంటే రాదు.
ఎందుకంటే గోల్డ్ బిస్కెట్స్ అండ్ గోల్డ్ కాయిన్స్ని యాక్సెప్ట్ చేయరు తాకట్టు కోసము. ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెట్టిన రూల్ అండి, దాన్ని మనం మార్చలేము. సో అది మీ రిస్క్తో మీరు ఏం చేయాలి అంటే, మీకు ఎప్పుడైతే అవసరం ఉందో ఆ పెట్టుబడి పెట్టిన గోల్డ్ బిస్కెట్ లేదా కాయిన్ మీరు అమ్ముకోవాలి. మీరు అమ్ముకోవచ్చు మార్కెట్లో, బట్ మీరు తాకట్టు పెట్టలేరు. అది మీరు గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో అది మీకు 24 క్యారెట్ గోల్డ్ ఉంటుంది. ఒకవేళ మీరు జ్యువెలరీ కొనాలి అనుకోండి, అప్పుడు 22, 18, 14 కూడా ఉంటుంది మీకు ఆప్షన్, కానీ అది మీ వాడకం కోసం, ఓకేనా? నా ద హిడెన్ కాస్ట్ ఆఫ్ జ్యువెలరీ, ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ఎప్పుడైతే ఇందాక మీరు టాపిక్ చూసారు కదా, ఎందుకు మీరు కొన్న ఆభరణాలకు మీరు ప్రాఫిట్లో రాలేకపోతున్నారు త్వరగా అంటే దీనివల్ల 25%. ఎస్. సో 10 నుంచి 20% మీరే మేకింగ్ ఛార్జెస్ ఇస్తున్నారు, డిజైన్ ఛార్జెస్ ఇస్తున్నారు, దాంతోపాటు 3% జిఎస్టీ కూడా కడుతున్నారు. సో మొత్తానికి ఒకవేళ మీరు 20% ప్లస్ 3% అంటే 28% అంటే 30% వరకు మీరు పెట్టుబడి పెడుతున్నారు. ఇప్పుడు ₹1,00,000 వర్త్ బంగారం కొన్నారండి జ్యువెలరీ, దానికి ఇంకా 30% యాడ్ చేసి ఎంత అయిందని మీ ఇన్వెస్ట్మెంట్ 1,30,000. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు 1,30,000లో ఆభరణం కొంటే అది మీకు 1,60,000 దాకా పోతుంది ఆ కాస్ట్, బికాస్ ఆఫ్ ఈ పర్సంటేజ్ వల్ల. అంటే 1,60,000 ఇప్పుడే రానప్పుడు మీరు 1,60,000 కొంటున్నప్పుడు మరి మీరు ప్రాఫిట్ ఎలా ఉంటారండి? కనీసం ఇంకొక 5 సంవత్సరాలు లాగాల మీకు ఆ రేట్ రావాలి అంటే, అది మెయిన్ రీజన్. సో హిస్టారికల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ప్యూర్ గోల్డ్, 24 క్యారెట్ గోల్డ్ ప్రైస్డ్ అట్ అప్రాక్సిమేట్లీ 6,300 2004లో ఉంటే 2024లో 78,000 అండి. సో చూసుకోండి దానికి దీనికి ఎంత డిఫరెన్స్ ఉంది. సో ఇక్కడ చూసుకుంటే 5 to 6 years వరకు రఫ్లీ డబుల్ అయిపోయిందండి మన బంగారం ఇక్కడ చూసుకుంటే. సో గ్లోబల్ అండ్ డొమెస్టిక్ సిగ్నిఫికెన్స్ ఇక్కడ ఏం జరిగిందంటే, అమెరికా దేశం కానివ్వండి, చాలా దేశాలు కానివ్వండి, వాళ్ళ దగ్గర ఉన్న రూపాయిని అంటే డాలర్ కానివ్వండి, వాళ్ళు ఏం చేస్తున్నారంటే గోల్డ్తో ఇప్పుడు పోల్చుకుంటున్నారు. అంటే మా దగ్గర ఎంత గోల్డ్ ఉంటే మా రూపాయికి అంత విలువ ఉన్నట్టు. అమెరికా దగ్గర 8,000 టన్నుల బంగారం ఉంది, ఇండియా దగ్గర 900 టన్నుల బంగారం ఉంది. ఎక్కడ 8,000 ఎక్కడ 900. సో కాబట్టి మన కరెన్సీ వాల్యూ డీవాల్యూ కాకూడదని చెప్పేసి మన ఆర్బీఐ కూడా అప్పుడప్పుడు బంగారం కొంటూనే ఉంది. అండ్ ఇక్కడ మీరు ముఖ్యంగా చూసుకుంటే, ఒకవేళ మీరు పెట్టుబడిగా పెట్టాలనుకుంటున్నారు, ఇందాక నేను చెప్పాను కదండి, మీరు బిస్కెట్ కొన్నా కాయిన్ కొన్నా మీకు అది తాకట్టు పెట్టుకోలేరు, లోన్ రాదు. అయితే మీకు ఇంకో ఆల్టర్నేటివ్ రూట్ చెప్తా, మీకు లోన్ కూడా వస్తుంది. ఏంటి సార్ అది? ఎస్. ఇక్కడ మీరు చూసుకోండి, BIS హాల్ మార్క్ ఉన్న బంగారము ఆభరణాలు కొనండి, అది ఆప్షన్ నెంబర్ 1. ఆప్షన్ నెంబర్ 2, గోల్డ్ ETF లేదా గోల్డ్ సిప్ చేసినా కానీ మీరు వీటిని బ్యాంకులో తాకట్టు పెట్టచ్చు, దాని మీద మీకు లోన్ వస్తుంది. ETFs మీద, మ్యూచువల్ ఫండ్స్ మీద మీకు లోన్ వస్తుంది అనమాట. సో మీరు ఫిజికల్ బంగారం కొనే అవసరం లేదు, అందుకే ఇక్కడ చెప్తున్నారు స్మార్ట్ ఆల్టర్నేటివ్స్ టు జ్యువెలరీ. అండ్ ఇక్కడ ఏంటంటే, మీరు అక్కడ జ్యువెలరీ కొనేటప్పుడు 30% పే చేశారు కదా, ఇక్కడ 30% పే చేయరు, చాలా 1% or 2% ఎక్స్ట్రా పే చేస్తారు. సో మీరు లాభాల్లో ఉంటారు. మీరు ఎప్పుడైనా మీకు లోన్ కావాలంటే కూడా లోన్ వస్తుంది. సో అవాయిడింగ్ ఇమోషనల్ పర్చేస్, ఇది మాత్రం అసంభవం అండి. ఇండియాలో ఈ మాట మాట్లాడకూడదు, ఎందుకంటే కూతురు పెళ్లి ఉంటుంది, తల్లికి కావాలి నగలు, నాన్న నేను చనిపోయే ముందు నా కోసం బంగారు గాజులు తీసుకురా అంటారు, కొడుకుకి. సో ఇమోషనల్ పర్చేస్. సో దీని గురించి మనం ఎలాంటి డిస్కస్ చేయకూడదు. నా కరెంట్ మార్కెట్లో ట్రెండ్ ఏంటి ఇప్పుడు చూడండి, దాదాపు 1,08,000 10 గ్రాములు 24 క్యారెట్ గోల్డ్. ఇది చూసుకుంటే సింగిల్ డేలో మనకు బంగారం చాలా పెరిగిందని చెప్తున్నారు. ఇక్కడ నుంచి 1,53,000 అంటున్నారండి నెక్స్ట్ 1 yearలో. సో మీరు కూడా మీ ఆలోచన ప్రకారంగా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయా, ప్రశ్నలు ఉన్నాయా, కాల్ చేస్తే చెప్తాను. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.